క్రికెట్ చరిత్రలో అతడొక సంచలనం. బ్యాట్ పట్టుకుని క్రీజులో దిగితే పరుగుల వరద పారాల్సింది. కెప్టెన్గా తాను శాసించిన నిర్ణయాలు భారత విజయానికి దారులయ్యాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరొక వైపు యాడ్స్ విషయంలో దూసుకువెళ్లే రాకెట్ అతను. బ్రాండ్ అంబాసిడర్గా కోట్లు కొలగట్టే మిసైల్ మిషన్ అతను. ఈ మధ్య టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పి అభిమానులను నిరాశపరిచిన ప్రకటనల ద్వారా ప్రతి అభిమానికి దగ్గరై అన్నింటా కింగ్ అని నిరూపించుకుంటున్నాడు. అతడే ఒక సైన్యం. అతనొక్కడే మన సైన్యం అనేలా శభాష్ అనిపించుకున్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్రాండ్ బాజాపై తొలి వెలుగు ప్రత్యేక కథనం. పచ్చగడ్డి మైదానం క్రికెట్ వీరులకి ఒకవైపు పేరు, మరొక వైపు డబ్బు తెచ్చిపెట్టే మంచి స్పోర్ట్స్ గేమ్. ఆట వరకు ఓకే, మరి డబ్బులు అంతలా వచ్చి పడతాయంటే ప్రతి జనరేషన్లో ఒకరిద్దరి లెజెండ్స్కి మాత్రమే అన్నది క్రికెట్ లవర్స్ చెప్పే మాట. అవును, దాదాపు పుష్కర కాలం క్రితం అనుకుంటా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన చివరి సిరీస్ ఆడుతున్నాడు. ఆ సిరీస్ తొలి టెస్ట్లో ఒక యువ ఆటగాడు ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ ఉన్న బ్యాట్తో తొలిసారి క్రీజులోకి వచ్చాడు. అప్పటి వరకు భారత అభిమానుల దృష్టిలో ఎంఆర్ఎఫ్ బ్యాట్ అంటే సచిన్. కానీ ఆ టైంలో మరొక యువ ప్లేయర్ బ్యాట్పై ఆ బ్రాండ్ని చూసిన ప్రేక్షకులు సైతం షాక్ తిన్నారు. సచిన్ లానే సేమ్ బ్యాట్ పట్టుకోవడమే కాదు, అంతటి స్థాయి ఆటను ప్రదర్శించి అనలిస్టులు సైతం తికమక పెట్టేశాడు. ఆ తర్వాత కోహ్లీతో జరిగిన ఎంఆర్ఎఫ్ ఒప్పందం బ్రాండింగ్ వరల్డ్లో మంచి బిజినెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ యువ ఆటగాడి విరాట్ కోహ్లీ. నాటితో అలా బ్రాండ్ అంబాసిడర్గా మొదలైన అతని బిజినెస్ యాడ్స్ ప్రస్థానం ఇప్పుడు చెప్పలేనన్ని బ్రాండ్లకు అంబాసిడర్గా ఉంటూ అందనంత ఎత్తులు నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో 2 ఫార్మాట్ల నుంచి తప్పుకున్నా కూడా బ్రాండింగ్ విలువ ఏమాత్రం తగ్గకపోవడం అది ఒకే ఒక్క కోహ్లీకే సాధ్యమైంది. స్పోర్ట్స్ వేర్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రానిక్స్, ఎథ్నిక్ వేర్, ఎడ్యుకేషన్ యాప్, స్నాక్స్, టూరిజం, బెవరేజెస్, న్యూట్రిషన్, ఆటోమొబైల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇలా విభిన్న రకాలకు విరాట్ ప్రచారం చేస్తూ కనిపిస్తాయి. అయితే సహజంగానే ఉండే నిబంధనల ప్రకారం ఈ అన్ని ఉత్పత్తులకు అతను పూర్తి స్థాయిలో ప్రకటనలో మాత్రం కనిపించాడు. స్థాయిని బట్టి కోహ్లీ బ్రాండింగ్ రేట్ ఉంటుంది. అయితే ఇక్కడ బ్రాండ్ బిజినెస్ ఎంత అవుతుందో అంతలా కండిషన్ అప్లై అనేది కూడా ఉంటుంది. కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లకు యాడ్లో నటిస్తే ఇయర్లో కనీసం 2-3 చోట్ల వ్యక్తిగతంగా పాల్గొనాలి. మరికొన్ని యాడ్స్లలో ఒక చిన్న మాట చెప్తే సరిపోతుంది. మరికొన్నింటికి సదరు బ్రాండింగ్ మాత్రమే కనిపించేలా జెర్సీ ధరించి లేదా బ్యాట్ చేతపట్టి ఒక్క ఫోటో ఇస్తే దానికో ప్రత్యేకమైన రేటు ఉంటుంది. ఇలా స్థాయిని బట్టి కోహ్లీ బ్రాండింగ్ రేటు ఉంటుందన్నమాట. మార్కెట్ అంచనా ప్రకారం అతను ప్రస్తుతం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ కెరీర్లో 2014 నుంచి 2019 అత్యుత్తమ దశగా చెప్పవచ్చు. వరుస రికార్డులతో అతని రేంజ్ పెరిగింది. తద్వారా బిజినెస్ పరంగా అతని విలువ ఎవరెస్ట్ శిఖరాన్ని తాకినట్లయింది. అందుకే మొదటిసారి ఎంఆర్ఎఫ్తో చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే తరువాత చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసింది. 2017లో 8 ఏళ్ల కాలానికి 100 కోట్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం నాడు పెద్ద సంచలనంగా మారింది. మరోవైపు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమాతో ఒప్పందం కోహ్లీ కెరీర్లో మరో పెద్ద రికార్డ్ అది. ప్యూమా కూడా 8 ఏళ్లకు 100 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ప్యూమాతో కలిసి కోహ్లీ తన సొంత బ్రాండ్ను కూడా సృష్టించుకున్నాడు. తన జెర్సీ నెంబర్ 18ని గుర్తు చేసేలా 18 పేరుతో మార్కెట్లోకి వచ్చిన డ్రెస్సెస్కు మంచి క్రేజ్ వచ్చి పడింది. ప్రస్తుతం కోహ్లీ దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని పేరు లేదా అతనే పార్ట్నర్షిప్గా కొనసాగుతున్నాడని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం అంటే కోహ్లీకి చాలా ఇష్టం. స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ ఇన్సూరెన్స్, రేజ్ కాఫీ, 120 స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ విభాగాల్లో ఎన్నో స్టార్టప్లలో విరాట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఆ టీంకు ఉండే నెట్ వాల్యూ ఒక్క కోహ్లీ వల్లే వచ్చిందనడంలో అతిశయోక్తి లేనే లేదు.
లీగ్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు జట్టు మారని ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచిన పోటీని చూపిస్తూనే టీం బ్రాండింగ్ సాగుతూ వస్తోంది. ఇందులో తన వ్యక్తిగత ప్రకటనలు కూడా చేరుస్తూ ఆ టీం బిజినెస్లో కీ రోల్ పోషిస్తున్నాడు మన కింగ్ విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ కావడం అతడి బ్రాండ్ మార్కెట్ మీద ఏమాత్రం ప్రభావం ఉండబోదని మార్కెటింగ్ అనలిస్టులు సైతం చెబుతున్నారు. బ్రాండింగ్ ప్రపంచంలో కోహ్లీ ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అది అంత తొందరగా కనుమరుగు కాదు. దాని కారణాలు లేకపోలేదు. కోహ్లీ తన అత్యుత్తమ ఫార్మాట్ వన్డేలతో పాటు ఇటు ఒప్పందం ప్రకారం 2027 సీజన్ వరకు ఐపీఎల్లో ఆడే అవకాశం. పైగా అతను గ్రౌండ్లో కనబడకున్నా ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్ మర్చిపోయే స్థాయి కదా. సచిన్, ధోని ఇలా రిటైర్మెంట్ తర్వాత కూడా పలు ప్రకటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వారితో పోలిస్తే కోహ్లీ బ్రాండింగ్ విలువ చాలా ఎక్కువ. ప్రముఖ బ్రాండింగ్ వాల్యుయేషన్ సంస్థ క్రోల్ ప్రకారం విరాట్ ప్రస్తుత బ్రాండింగ్ విలువ అక్షరాల 1900 కోట్లు. 2016 నుంచి 2023 వరకు చూస్తే 8 ఏళ్లలో 2 సార్లు మినహా ప్రతి ఏటా అతను సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. గతేడాది కూడా బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ కంటే కోహ్లీ బ్రాండింగ్ విలువై ఎక్కువగా ఉందట. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్లో T20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇకపై వన్డేలు మాత్రమే ఆడబోతున్నాడు. టీవీల్లో అతను కనిపించడం కాస్త తగ్గబోతోంది. కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా బ్రాండ్ నిమిత్తం పోస్ట్ చేస్తే 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇన్స్టాలో 27 కోట్ల ఫాలోవర్లు ఉన్న కోహ్లీ తన ఒక్కో కమర్షియల్ పోస్టుకు దాదాపు 10 కోట్లు తీసుకుంటున్నాడు. విరాట్ ప్రచారకర్తగా ఉన్న సంస్థలేంటో ఒకసారి చూద్దాం. ప్యూమా, మింత్రా, హెచ్ఎస్బీసీ, నాయిస్, మొబైల్ ప్రీమియర్ లీగ్, బ్లూ స్టార్, ఆడియో ఇండియా, మాన్యువా, టూత్సీ, గ్రేట్ లెర్నింగ్, లక్సర్, ఓలిని, డెల్మాన్, వివో, యూరోఫ్లాక్స్, అమెరికన్ టూరిస్టర్, అవాస్ లివింగ్, ఎంఆర్ఎఫ్, ఇస్లా, లివ్ స్పేస్, హెర్బ్లైఫ్, హీరో మోటార్స్ ఇలా ఈ బ్రాండ్స్కి యాడ్స్ చేస్తూ బిజినెస్ పరంగా నెంబర్ 1 స్థానంలో విరాట్ కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.